ఏపీలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్న లోకేష్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి సందర్శించారు. పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతులను పరిశీలించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి లోకేష్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల మొత్తం కలిగి తిరిగిన ధర్మేంద్ర ప్రధాన్, లోకేష్లు వసతులను చూశారు. ముందుగా జాదూ పిఠారా కిట్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్మెంట్ బుక్లెట్ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించారు. విలువల విద్య కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో రూపొందించిన పుస్తకాల గురించి లోకేష్ విశదీకరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూ, బెల్ట్, సాక్స్లను పరిశీలించారు. పిక్టోరియల్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ గురించి సిబ్బంది వివరించారు. పాఠశాలలో కిచెన్ను పరిశీలించి విద్యార్థుల కోసం వండిన వంటలను రుచి చూశారు. విద్యాశాఖ రూపొందించిన డాష్ బోర్డును కేంద్ర మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. లీప్ డాష్ బోర్డు గురించి మంత్రి లోకేష్ ధర్మేంద్ర ప్రధాన్కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న స్మార్ట్ కిచెన్ల వ్యవస్థపై రూపొందించిన ఏవీని వీక్షించారు. కడపలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్ను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పైథాన్ లాంగ్వేజ్ను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అండ్ పీరియాడికల్ అసెస్మెంట్ అప్లికేషన్ను ఆసక్తిగా గమనించారు. ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గురించి సిబ్బంది వివరించారు. కౌశల్ బోధ్ పుస్తకాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. స్కూల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. లైబ్రరీలోని పుస్తకాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. పాఠశాలలోని 9వ తరగతి బి సెక్షన్ మంత్రులు పరిశీలించారు. విద్యార్థుల మధ్య కూర్చుని ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అంశంపై రూపొందించిన క్లిక్కర్ వీడియోను వీక్షించారు. తరగతి గదిలోని విద్యార్థులతో కేంద్ర మంత్రి సంభాషించారు. అనంతరం విద్యార్థి స్థాయి ఆధారంగా నేర్చుకునే పాల్ ల్యాబ్ను పరిశీలించారు. తమ పేర్లతో రూపొందించిన 3D ప్రింటింగ్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్కు ఓ విద్యార్థి బహుమతిగా అందజేశాడు. మోడల్ స్కూల్ నిర్వహణపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు టక్కున సమాధానం చెప్పడంపై ప్రశంసల వర్షం కురిపించారన్నారు. 1.5 hours రివ్యూ చేశారు. ఈ 1.5 hours లో స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గానీ, అలాగే స్కూల్లో క్రియేట్ చేసినటువంటి స్పోర్ట్స్ ఎరీనా గానీ, లేదా ఉన్నటువంటి లైబ్రరీ గానీ, పాల్ ల్యాబ్ గానీ, స్టూడెంట్స్ కి డిజిటల్ క్లాస్ రూమ్స్ గానీ, అలాగే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, అలాగే స్పోర్ట్స్ మీద గానీ, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా అలవర్చుకున్నారా దాన్ని కూడా ఆయన ప్రత్యేకించి గమనించి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేసుకున్నారు. నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక ప్రెజెంటేషన్ కేంద్ర మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 years గా ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాము, పిల్లలు ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతున్నారు, సైనింగ్ స్టార్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము, అలాగే సైనింగ్ స్టార్స్ కాకుండా ఆస్పిరేషనల్ స్టార్స్ ని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము, స్కూల్ విధి విధానాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చాలా క్లియర్ గా మెట్రిక్స్ అనేవి ఈ రోజు కేంద్ర మంత్రి గారికి తెలియజేస్తే కేంద్ర మంత్రి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు.